భారతీయుల మధ్యలో అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థ కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. దీనికి బ్రాహ్మణ వ్యవస్థే కారణం, బ్రాహ్మణులే కారణం. 10-20%కు నా మాట వర్తించదు. అందులో కుల నిర్మూలన జరగాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దీనికి అనుకూలమైన మెజారిటీ బ్రాహ్మణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థను పెంచిపోతున్నది. వాళ్ళు ఎప్పుడు బాధితులు గారు, అందరి దగ్గర వాళ్ళే ఉంటారు. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చిన రాజుల పరిపాలనలో కేంద్ర బిందుగా వాళ్ళ దగ్గర అధికారాలు చెలాయించింది బ్రాహ్మణులే. ఈ దేశానికి క్రైస్తవ మతం వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసింది బ్రాహ్మణులే. హిందూ రాజులు పరిపాలించిన దేశంలో ఆ రాజుల దగ్గర ఎక్కువ లబ్ధి పొందింది బ్రాహ్మణులే. కాబట్టిగానే చివరి నిమిషంలో కొంతమంది రాజులు ఆలోచించిండ్రు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. అందులో మొట్టమొదటి రాజు కొల్హాపూర్ రాజు సాహు మహారాజు ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ వ్యవస్థలో మొత్తము అధికారులందరూ బ్రాహ్మణులు అయిపోయినరు, బ్రాహ్మణేతరులందరికీ ఒక హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దళితులకు ఇవ్వలే, ఒక్క బ్రాహ్మణేతరులందరికీ ఇచ్చాడు, బ్రాహ్మణులకు తప్ప. అంటే అర్థం ఏంటిది? బ్రాహ్మణేతరులందరికీ రిజర్వేషన్లు అంటే అర్థం ఏంటిది? అంటే బ్రాహ్మణులే మొత్తం వ్యవస్థలో ఎక్కువ పాతుకుపోయినరు, అధికారులందరూ వాళ్ళే ఉన్నారు, వ్యవస్థను వాళ్ళే నడుపుతుండ్రు, ఇందులో బ్రాహ్మణేతర వర్గాలు లేకుండా పోయినాయి. కాబట్టి వాళ్ళందరి కోసం రిజర్వేషన్ అని చెప్పి మొట్టమొదటి రిజర్వేషన్ తీసుకొచ్చింది బ్రాహ్మణేతర వర్గాలకంటూ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. కాబట్టి సాహు మహారాజు కాలం నాటికి వ్యవస్థను శాసిస్తున్నది ఎవరు అంటే బ్రాహ్మణులే. అన్ని రంగాల్లో వ్యవస్థ నడుపుతున్నది బ్రాహ్మణులే. కాబట్టి బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మైసూరుకు సంబంధించిన రాజు కృష్ణరాజు ఒడయార్, ఆయన కూడా 1918లో బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చిన కాలంలో ఆ ఒడయార్ రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నది మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన బ్రాహ్మణుడు. రాజు దగ్గర దివాన్ ఎవరు? బ్రాహ్మణుడే. కానీ ఆ ఒడయార్ అనే మన రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వద్దు, బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి దివాన్ పదవికే బ్రాహ్మణుడు రాజీనామా చేశాడు. అంటే రిజర్వేషన్లు అంటే వీళ్ళకి ఎంత గిట్టదో, రిజర్వేషన్లు అంటే వాళ్ళకి ఎందుకు గిట్టదో సాక్ష్యం కనిపించింది. 1918లోనే మైసూర్ రాజు దగ్గర దివాన్ మన ప్రకాశం జిల్లా వ్యక్తే, అక్కడికి పోయి రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నాడు. ఆ దివాన్గా పనిచేస్తున్న అతను బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. అంటే బ్రాహ్మణేతర వర్గాలకే మైసూర్ రాజు ఎందుకు ఇవ్వాలి, బ్రాహ్మణులకి ఇవ్వచ్చు కదా. అంటే వ్యవస్థ అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి, మిగతా వర్గాలు లేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. మూడోది బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ పరిపాలనలో జస్టిస్ పార్టీ నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం ద్వారా బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా, స్వాతంత్రం కంటే ముందే 2 రాజ్యాల్లో ఒక ప్రభుత్వంలో రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? మద్రాస్ పాలనలో బ్రాహ్మణేతర వర్గాలంటే మన కమ్మ వాళ్ళు, మన రెడ్డి, మన వైశ్య, అదే సమయంలో మన కాపులు కూడా ఉన్నారు. ఆనాడు వచ్చిన రిజర్వేషన్ల ఫలాలే ఈనాడు కమ్మ, రెడ్డి, బ్రాహ్మణేతర వర్గాలు
కొంత ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి దారితీసింది. వాళ్ళ పరిపాలనలో భాగస్వాములు అయ్యిండ్రు. మైసూర్ రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ ఇస్తే వక్కలిగా కాళింగ లాంటి వాళ్ళు అక్కడ ఒక రాజ్యాన్ని పరిపాలించే కాడికి వాళ్ళు వచ్చేసారు. అదే సమయంలో బ్రాహ్మణేతర వర్గాలకు అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే మహారాష్ట్రలో మరాఠీలు మరాఠవాడలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే, అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు. కుల వ్యవస్థ నిర్మూలనలో కలిసి వచ్చేటోళ్ళతో కలిసి పనిచేస్తాం. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా కుల వ్యవస్థను కాపాడాలని వాళ్ళు వ్యతిరేకిస్తాం. కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నానంటే, నిన్న ఒక మాట మాట్లాడారు. మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. అందుకు సాక్ష్యం ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన, ఒక ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి.